ఇక డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో హోస్పిటల్లోని తుంగభద్ర డ్యాంకు వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో డ్యాం 19వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు వరద నీటిలో కనిపించకుండా పోయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో డ్యాం నుంచి 75,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. అయితే డ్యాంకు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించగా 19వ గేటు మూసే సమయంలో చైన్ లింక్ తెగి వరద నీటిలో గేటు కొట్టుకుపోయింది. ఇక చేసేదేమీ లేక అధికారులు గేట్లను ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్ల మేర నీటిని అయితే విడుదల చేయడం జరిగింది. డ్యాం పరిస్థితిని పరిశీలించేందుకు కర్ణాటక మంత్రి శివరాజ్ స్పాట్కు చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా డ్యాం పరిస్థితిని సమీక్షించేందుకు చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం రానుంది. కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో హోస్పేటలోని తుంగభద్ర డ్యాంకు వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో డ్యాం 19వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. చైన్ లింక్ తెగిపోవడంతోనే గేటు వరద నీటిలో కనిపించకుండా పోయినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, కర్ణాటక ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతాలకు జీవనాడిగా భావించే తుంగభద్ర జలాశయం సంబంధించిన డ్యాం సంబంధించిన 19వ గేట్ అర్ధరాత్రి సమయంలో నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లయితే తెలుస్తోంది. అయితే 19వ గేట్ అంటే నీటి ప్రవాహం కంట్రోల్ చేసే సమయంలో గేట్ చైన్ లింక్ కట్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా నీరు 19వ గేట్ నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపుగా 1953లో నిర్మించిన ఈ డ్యాం దాదాపు 70 సంవత్సరాలుగా వస్తున్నా దీనికి సరిగ్గా మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ చైన్ లింక్ తెగిందని అయితే కొంతమంది గ్రామస్తులు కానీ నిపుణులు కానీ అంటున్నారు. అయితే ఈ ప్రమాదం వల్ల దాదాపు డ్యామ్ లోని 30 టీఎంసీలు నీరు తగ్గితే తప్ప ఈ డ్యామ్ లో గేట్లు మరమ్మతు చేసే పరిస్థితి లేదనేది తెలుస్తోంది. అయితే అటు వర్షాకాలం ముగుస్తుండటంతో దాదాపు 30 టీఎంసీలు అనవసరంగా నీటిని వదిలితే రైతుల్లో అయితే ప్రశ్నార్థకంగా మారింది. అంటే మళ్ళీ వర్షాలు ఎప్పుడు కురవాలి, మళ్ళీ డ్యామ్ ఎప్పుడు నిండాలి, మా పంటలు ఎప్పుడు పట్టుకోవాలి అనే ప్రశ్నార్థకంగా అయితే రైతులు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గేట్ 19వ గేట్ తెగిపోవడం వల్ల దాదాపు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఈ గేటు రిపేర్ చేయడానికి అంటే నిపుణుల చేత అయితే ఇప్పటికే పరీక్షించడం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలోని కొంతమంది ఇంజనీర్లు పిలిపించి అంటే ఎలా అయితే ఈ గేటును రిపేర్ చేయాలనే పరిస్థితి అయితే ఇప్పుడు అధికారులు అయితే సమీక్షిస్తున్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఏది ఏమైనా అధికారుల నిర్లక్ష్యానికే ఈ గేట్ తెగిందని అయితే స్పష్టంగా అర్థమవుతోంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ విజయ్.